క్రియ దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఆయన లెక్క అడుగుతాడు. ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు, ఆయనకి చూడనంటూ ఏమీ లేదు. ఆయనకు అసలు ఎవ్వరూ కూడా సలహా కూడా ఇవ్వలేరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి శక్తివంతుడు. ఆయనకి ఈ భూమి మీద ఎవరు చెప్పసఖ్యము కాని వారెవరు లేరు. అంటే దేవుడికి ఎవరైనా చెప్తారా? ఏమండి, మనిషికైతే చెబితే వింటాడు, మనిషికైతే తప్పు చేస్తే చెప్పొచ్చు, కానీ దేవుడికైతే ఎవరైనా చెప్పే మగాడు ఉన్నాడా? దమ్మున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుణ్ణి ప్రశ్నించి ఇది తప్పు అని చెప్పేవాడు ఈ భూమి మీద, ఆరణ్యాల మీద ఎక్కడా లేడు. ఎక్కడే కాదు, ముల్లోకాలలో కూడా ఎక్కడా లేడు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుని బిడ్డలారా, ఆయనకు తెలియందంటూ లేనప్పుడు ఆయన ఒక విలువైనటువంటి ఆయన కెమెరా లేక ఆయన యొక్క ఇంట్రాగేషన్ లేకపోతే ఆయన యొక్క మరి పరిజ్ఞానం అంతా కూడా దేవుడు మన పట్ల ఉంచాడు అన్న సంగతి మన జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకున్నాం కదండి వాక్య భాగం. అదే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఏం చెందుతాయట? ఈయనకి ఏం చెందుతాయట? రహస్యాలు చెందుతాయా? ఏమండి, రహస్యాలు చెందేటటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, అందుకే ఆ నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు లెక్క చూసినటువంటి దేవుడు ఆయన ఏం చెంది ఉన్నాడు? రహస్యాలు చెంది ఉన్నాడా? రహస్యం అంటే ఏంటి? అమ్మ జాగ్రత్త వినాలి. రహస్యం అంటే ఏంటి? రహస్యం అంటే ఎవరికి తెలియకుండా ఉండేదాన్ని రహస్యం అంటారు. సీక్రెట్. ఏమంటారు? సీక్రెట్. అంటే రహస్యము, సీక్రెట్ అనేది ఇదిగో ఎవరికి చెందింది? ఎప్పుడైనా విన్నావా? మనం ఏమనుకుంటాం అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మనం చేసేటటువంటి సీక్రెట్, మనం చేసేటువంటి రహస్యాలు ఏమన్నా ఉన్నాయనుకో, అవి అనుకుంటాం మనకి ఎవరికి తెలదేమో, ఇది ఎవరికి తెలదో అనుకుంటాం కదా, అనుకుంటాం కదండి. నేనైతే అలా అనుకున్నానండి, చాలాసార్లు నా హృదయం నొచ్చుకుంది. ఎందుకంటే రహస్యం అనేది ఇదిగో ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? 4 గోడల మధ్య, అంతేనా? సీక్రెట్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? 3వ కంటికి తెలియకుండా. జాగ్రత్త వినాలి. అంటే ఈ రహస్యం అనేది ఎవరికి చెందేది? మనము నమ్ముకున్న సృష్టికర్త అయిన దేవునికి చెందేది. జాగ్రత్త వినండి, మంచి మాటలు. అంటే నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవంలో మనం చూసే ప్రతి క్రియ, ప్రతి నిమిషం, ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, భూమి మీద పుట్టిన తన కుమారుడు కుమార్తెను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రహస్యాలన్నీ ఆయనకి తెలిసిపోతాయి. చాలామంది ఈరోజు భూమి మీద పుట్టినటువంటి దేవుని పిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఏమండి నేను చేస్తున్న రహస్యం ఎవరికి తెలదండి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? నేను చేస్తున్నటువంటి రహస్యం ఎవరికి తెలియదు అనుకుంటాం. నిజం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఏమండి చాలామంది ఈరోజు ఎక్కడ పడిపోతున్నారంటే సెల్లో పడిపోతున్నారండి. ఎక్కడ పడిపోతున్నారు? ఏమండి ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కాదు, కానీ దేవుడు మనల్ని మారమని, దేవుడు మనల్ని గద్దిస్తున్న మాటలే తప్ప, దేవుని బిడ్డలారా చాలామంది ఎక్కడ పడుతున్నారు అంటే సెల్ ఫోన్లో పడిపోతున్నారు. ఏమండి సెల్ ఫోన్లో ఎలాంటి దృశ్యాలు వస్తున్నాయి? ఎలాంటి దృశ్యాలు వస్తున్నాయి? ఏమండి అందులో వార్తలు వస్తాయి, అందులో కథలు వస్తాయి, అందులో సినిమాలు వస్తాయి, అందులో గేములు వస్తాయి. ఏమొస్తాయి?
ఏమండి ఇంకా చాలా వస్తాయి అందులో. అండి ఇంటర్నెట్ ఆన్ చేసామనుకో ప్రపంచంలో ఎక్కడ జరిగింది కూడా ఎక్కడికి వచ్చేద్దే? అరిచేతిలోనికి వచ్చేద్దే. ఎందులోకి వచ్చేద్దే? అంటే ఇలాంటిది ఈ సెల్లో ఈరోజు మనిషి ఏమైపోతున్నాడంటే రహస్యంగా పాపం చేయడానికి ఏమండి కొంతమంది దుప్పటి కప్పుకుని మరీ చూసేస్తున్నారండి. అందులో ఏం చూస్తున్నారు ఏమ్మా? దుప్పటి కప్పుకుని మరీ చూసేస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారో తెలియదు, కానీ రహస్యములన్నీ కూడా ఎవరికి చెందితే? జాగ్రత్త. అంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను దుప్పటి ముసుకేసాను కనుక నేను ఏం చూస్తున్నానో నాకు తెలియదు కనుక, ఇదిగో ఎదుటి వారికి ఎవరికి తెలియదు కనుక నాకే తెలుసు కనుక నా హృదయంలో ఉంచేసుకుందాం అనుకుని పాపం ఎర్రబాగులో చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు రహస్యాలన్నీ కూడా ఎవరివే? నావే. ఎందుకంటే నిన్ను పుట్టించింది నేనే, ఈ విశ్వాన్ని కలిగించింది నేనే, నీకు జీవితాన్ని ఇచ్చింది నేనే, నీ కళ్ళునిచ్చింది నేనే, నీ గుండెని రక్తనాళాన్ని నడినెత్తు మొదలుకొని అరికాల వరకు పాదాల చెంత వరకు పుట్టించింది నేనే. నువ్వు ఏ హృదయాన్ని ఏ తలంపు పెడుతున్నావో అది నాకు తెలుసు. దేవుని బిడ్డలారా అంటున్నాడు రహస్యములు అన్నీ ఎవరికి చెందుతున్నాయి? ఇంతకీ దేవునికి రహస్యం ఎందుకండి? మీకు ఈ మాట చదవగానే మీకు ఒక ఆలోచన రావాలి. అంటే దేవునికి అసలు ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ విశ్వాన్ని పుట్టించింది ఆయనే, నిన్ను పుట్టించింది ఆయనే, నన్ను పుట్టించింది ఆయనే, పరలోకాన్ని పుట్టించింది ఆయనే, ఈ మహావిశ్వంలో నీ కొరకు ఆయన త్యాగం చేసి అనువనువు ఇచ్చింది ఆయనే గనక ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఏది మరి రహస్యం? దేవుని బిడ్డలారా రహస్యం అనగానే సీక్రెట్ చాలా జాగ్రత్త. మీకు ఎవ్వరూ తెలదనుకుంటున్నావేమో, నాకు మాత్రం తెలుసు. ఏమంటే సెల్ ఫోనే కాదండి, చాలామంది ఏం చేస్తారంటే బ్యాందీ తాగే మందు బాబులు ఏం చేస్తారు? చక్కగా రూమ్లోకి వెళ్తారు. ఏమంటే వాళ్ళకు ఒక టేబుల్ ఉంటుంది, వాళ్ళకు ఒక గది ఉంటుంది, అందులో చక్కగా బాటిల్ వేసుకుని ఆ బాటిల్లో గ్లాసులో పోసుకుని ఎవరో చూస్తలేదనుకుని గుటుక్కుని మింగేస్తారు. ఏమంటే బాగా ఇలా మన కాకినాడ వెళ్ళే ప్రాంతంలోనికి వెళ్తే చూడండి, ఏమండి అక్కడ కొత్తగా కట్టారు బారు. ఆ రోడ్డు ఎదురే కొత్తగా కట్టినటువంటి ఆ బారులో అండి అక్కడ నేను గమనించింది ఏంటంటే ఏమండి సినిమా థియేటర్లో ఒకప్పుడు బాల్కనీ ఉండేది, ఏమండి నేల ఉండేది. బాల్కనీ అంటే ఏంటి? జాగ్రత్త వినాలి. బాల్కనీ అంటే ఎత్తు, హైట్లో తాగడం గొప్ప, అవునా? హైట్లో చూడడం గొప్ప. అంటే ఈ నేల మీద చూసిన ఆ సినిమే, బాల్కనీలో పైన చూసినా ఆ సినిమా. కానీ పైన చూసినోడికి మాత్రం గొప్ప కనుక దానికో రేటు, దీనికో రేటు. ఇది ఎంత వాస్తవో మనకు అర్థమైతే ఏమండి ఆ కాకినాడ ప్రాంతానికి వెళుతున్నప్పుడు పెదపూడి గ్రామంలో మధ్యలో పెట్టారండి ఆ బార్ దగ్గర. అక్కడ ఎలా కట్టారో తెలుసా? కింద తాగేవాడికి కింద తాగొచ్చు, బాల్కనీ పైన తడికి మీద తాగినోడు తడికి మీద తాగొచ్చు, రూములో తాగినోడు రూములో ఏమండి వారి ఇష్టానుసారంగా తాగి తందనాలు ఆడటానికి ఏమండి వాళ్ళకి సీక్రెట్గా మరలా తెరలు ఏమున్నాయి? తెరలు. ఆ తెరలు చాటును ఎప్పుడైతే ఆ గ్లాసు పుచ్చుకుంటున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇది మాకేమి తప్ప ఎవరికి తెలదో అనుకుంటున్నారు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా ఏమండి ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇంకొక మంచి మాట ఆడతానండి, చాలామంది కుటుంబాల్లో ఏం చేస్తున్నారంటే బూతులు ఆడుతున్నారు. ఏమాడుతున్నారు? ఏమండి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఆడుతున్నారు, దేవుణ్ణి నమ్ముకోలేని బిడ్డలు ఆడుతున్నారు. ఏమండి భార్యతో ఆడుతున్నారు, పిల్లలతో ఆడుతున్నారు, అమ్మగారితో ఆడుతున్నారు, అన్నయ్యలతో ఆడుతున్నారు, తమ్ముళ్ళతో ఆడుతున్నారు. ఏమండి బూతులు ఆవేశంతో ఆడుతున్న ఆ బూతులు అనుకుంటున్నారు ఇంక ఎవరికి తెలియవు అనుకుంటున్నారు. ఎవరికి తెలియవు, ఇది రహస్యం అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ఏమాట? ఈ మాట మళ్ళా చదవండి, ఇప్పుడు మళ్ళా చదవండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఏంటి చెందును? రహస్యాలన్నీ చెందుతాయట. మనమేమనుకుంటున్నాం? భూమి మీద ఉన్న మనిషి ఏమనుకుంటున్నాడు? మనకు తప్ప మూడో కంటికి తెలియదు. తిట్టునోడు, చూసునోడు,
తాగునోడు. ఇంకెంతమంది వచ్చారు? చాలామంది వచ్చారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే విచిత్రమైన రహస్య పనులు ఏంటో చెప్పనా? విచిత్రమైన రహస్య పనులు ఏంటో చెప్పనా? ఒక విలువైనటువంటి ఆ పనులు చేయకూడని పనులు చేసి మరలా ఎదుటివారి కళ్ళు కప్పుతున్నారు. ఏంటో తెలుసా? వ్యభిచారం. వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేసి ఇదిగో రహస్యమందున్న పాపం చేసి అది ఎవరికీ తెలియదు అనుకుని ఎదుటివారు కళ్ళు కప్పి వాళ్ళు ఎంతో నీతిమంతులుగా తిరుగుతున్న వారు వాళ్ళు అనుకుంటున్నారు, దేవుని బిడ్డలారా ఇదిగో ఎవరికి అది తెలియదు. ఏమండి? ఎందుకంటున్నానంటే ఎవరిని ఉద్దేశించి కాదండి, వాక్యం సెలవిస్తుంది. నమ్ముదాం, మారదాం. ఏమనుకుంటున్నారంటే ఇదిగో రహస్యమందు ఉన్నటువంటి వ్యభిచారం, ఇదిగో ఈ యొక్క సైకిలు, ఈ యొక్క తలంపు ఇదిగో ఎవరికి తెలదు, నాకు మాత్రమే తెలుసు అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా. కానీ రహస్యములన్నీ ఎవరివి? యెహోవాకు చెందును. ఏ రహస్యాలు? ఏ రహస్యాలు? దేవుని బిడ్డలారా కిందకి చదవండి అది మరలా. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే అక్కడ తాగిపోతే మీకు అర్థం కాదు కనుక, అక్కడ తాగిపోతే ఇదిగో మీ మట్టి మానవ హృదయానికి మీకు అర్థం కాదు కనుక ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి ఉద్దేశించినటువంటి ఒక మర్మాన్ని చెబుతున్నాడు. అది ఒకవేళ మీకు మనోనేత్రం వెలిగింపబడి ఒకవేళ మీరు మారగలిగితే దేవుని బిడ్డలారా ఆయన చెబుతున్నాడు, అయితే మనము అంటే భూమి మీద ఆరిన నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ ధర్మశాస్త్రపు వాక్యములన్నీ ఏ రహస్య పాపములు ఆయన అయితే, రహస్యాలన్నీ ఆయన అయితే ఎవరికి తెలియదంటే అది ఎలా మానుతావు, అది ఎలా వెళ్తావు, అది ఎలా చేయకుండా ఉంటావు అని రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మనిషికి అంటున్నాడు దేవుడు. అయితే మనము ఈ ధర్మశాస్త్రపు వాక్యములు ఏండి, ఈ రహస్యాలు బయటపడాలన్నా, ఈ రహస్య పాపాలు మానాలన్నా, ఈ రహస్య ఉద్దేశాలు నీలో నుంచి పోవాలంటే ఎవరు చెప్తే పోతాయి? ఒక మనిషి చెప్తే పోతుందా? ఒక నాయకుడు చెప్తే పోతుందా? ఒక ఆఫీసర్ చెప్తే పోతుందా? ఎవరు చెప్తే పోతుంది? రహస్య పాపములు, రహస్యాలన్నీ ఇదిగో నీలో నుండి పోవాలి అంటే ఎవరు చెప్తే పోతుంది? ఎవరు చెప్తే పోతుంది? యెహోవా ధర్మశాస్త్రం. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రం అంటే యెహోవా ఇచ్చిన బైబిల్ గ్రంథం. దేవుని మనసులో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఆయన ధర్మశాస్త్రంలోంచి వచ్చిన మాట గనక అది నీ చెవిన, నీ హృదయాన్ని పడితే నీ రహస్య పాపాలన్నీ ఏమవుతాయి? మానుకుంటావు, దేవుని చెంతకు చేరతావు. ఏమండి, నా ఎవరు చూస్తలేదు, నా ఇష్టం అనుకుంటూనే నాశనానికి వెళ్ళిపోతున్న వారు రహస్యాలన్నీ ఎవరమట? యెహోవావి. ఆయనకి కనబడని సృష్టము లేదు, ఆయనకి కనబడినటువంటి లోకము లేదు, ఆయనకి కనబడినటువంటి నీ మాట, నీ వేషం, నీ డ్రెస్, నీ కోటు, నీ సూటు ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆయన సెలవు లేకుండా భూమి మీద ఏ ఒక్కరు కూడా భోజనం చెయ్యలేరు. అంత క్లారిటీ, అంత ట్విస్ట్గా ఉన్న మన దేవుడు. ఏమండి, ఆయన్నే మోసం చేయాలనుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఇప్పుడు దేవుడు గొప్పవాడా, మనిషి గొప్పవాడా? చెప్పండి, ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడా, మనిషి గొప్పవాడా? అదిగో మా చిన్నానికి అర్థమైంది, అందుకే బుర్ర పెట్టండి అన్నాను నేను ఫస్ట్ నుంచి. మన సబ్జెక్ట్ వెళ్తుంది, వెళ్ళామండి. ఎవరు గొప్పవాడు? ఇప్పుడు మనిషే గొప్పవాడు అవుతున్నాడు. ఎలాగా? దేవుణ్ణి మోసం చేయటంలో గొప్పవాడు అవుతున్నాడు. గొప్పవాడైన దేవుణ్ణి ఇదిగో మనిషి మోసం చేస్తున్నాడు అని అనడానికి గల కారణం వాళ్ళలో ఉండే అవివేక హృదయం ఏంటో తెలుసా? రహస్యములు పాపాలు ఎవరికి ఏమనుకుంటారు మనుషులు? ఏమండి, చాలామంది కూటంలోనికి వస్తారు, ఏమండి వార్తలు చూస్తుంటారు. ఇలాగా ఏటయ్యి వార్తలు చూస్తుంటారు, ఏటయ్యి ఏమండి చాలామంది
ఊలపల్లిలో ఒక సోదరులు ఉన్నారండి, పేరు చెప్పను, చాలా మంది నాతో చెప్పారు. ఏమండి, మరి ప్రభు వాక్యం దంచుకొట్టేస్తాడు ఆయన, మరి ప్రభు వాక్యం బాగా వింటాడు, మరి అనర్గళంగా వాక్యాలన్నీ తీస్తూ ఉంటాడు, కూటంలోనికి వచ్చిన వెంటనే ప్రార్థన చేయడు, ఆన్ చేస్తాడు. ఎలాగా? ఏం ఆన్ చేస్తున్నాడు? అని చూశాను నేను. అలాగా ఏం ఆన్ చేశాడు? సెల్లో అందులో ఏం చూస్తున్నాడు? అబ్బా, చక్కటి సీరియల్స్ చూస్తున్నాడు. అందులో ఏం చూస్తున్నాడు? గత వారంలో జరిగినటువంటి సీరియల్ ఏడుపాటు చెట్టుకుని చూస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? మందిరంలో కూర్చున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నాడు. చక్కటి దంచుకొట్టి బల్లగుత్తి వాక్యాలు చెప్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇలా చూస్తున్నాడు. అలా చూస్తున్న మనిషిని ఒకే అలా, ఓయ్ నువ్వు అలా చూస్తున్నాడు దేవుని సన్నిధిలో, ఇది దేవుడి సన్నిధి, ఇది మొయ్ అన్నావు అనుకో, ఏం చేస్తాడు తెలుసండి? ఆ సెల్ల మొత్తం కాదు, మనిషి అక్కడి నుంచి పరారు. ఎందులో పరారు? ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అక్కడ అనుకుంటున్నాడు మనిషి, నేను సన్నిధిలో ఉన్నాను, నేను ఏదో ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నవారు ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఉన్నవారికి తెలియదు అనుకుని నువ్వు ఓపెన్ చేస్తున్నప్పుడు, పక్కనున్న వ్యక్తి గమనిస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్న విన్యాసాలు, నువ్వు చేస్తున్నటువంటి నక్క శాస్త్రలు, అది ఎవరు వింటున్నారు? ఎవరు చూస్తున్నారు? రహస్యాలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చాలామంది ఇలాంటి కోణంలోనే రహస్య పాపాలు చేస్తూ దేవుడికి నరులకి తెలియదు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా మనోనేత్రం వెలిగించండి. అవండి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కూర్చున్నావో, క్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే అంగీకరించావో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే రావడానికి నువ్వు ఇష్టపడ్డావో, నీ ఇంటికాడ నీ భాగోతం ఎలాగుందో, నీ ఇష్టం ఎలాంటి కోరికల వైపుకి వెళుతుందో, నీ రహస్య పాపాలు ఎలాగున్నాయో దేవునికి చెందునంట. ఆయనకి కనబడని సృష్టమేది లేదండి. దేవుని బిడ్డలారా, ఏమండి, అలాంటి వ్యక్తి, అలాంటి ఉన్నతమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఈరోజు భూమి మీద మనిషి ఎలా ఉండాలి? ఏమండి, ఇది అర్థం అవ్వాలంటే చిన్న ఉపమానం చెప్తానండి. ఏమండి, పోలీసు వాడు ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తారా? ఏమండి, ఇప్పుడు పోలీస్ ఎస్ఐ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ మన మధ్య ఉండడానికి ఇక్కడ ఎవరైనా దొంగతనం చేస్తారా? దొంగతనం ఎందుకంటే అలా గొడవ పెడతారా? గొడవ. అప్పుడే పుట్టిన సంటి పిల్లోడు ఎంత వజ్రంగా ఉంటాడో అలాగా కూర్చుంటాం. అవునా? ఎవరున్నారు పక్కన? ఎవరున్నారు? ఆడు మాట్లాడితే ఎక్కడేస్తాడు మనల్ని? లాకప్పులో పడేస్తాడు, జైల్లో పడేస్తాడు బాబు అని భయం ఉండి చక్కిన కంటి పిల్లల చిన్న సిప్మని కూడా కూర్చుంటాం. అవునా? అదే ఆయన లేకపోతే ఎవ్వరు మనల్ని పట్టుకోలేరు. ఇది మనకు అర్థమైతే దేవుని బిడ్డలారా, ఇదిగో పరలోకమందున్న కన్న తండ్రి, ఇదిగో ఎక్కడైతే 2-3 ఆయన నామాన్న కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు ఆయన. ఎక్కడైతే 2-3 ఆయన నామాన్న కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్న దేవుడు ఉన్నప్పుడు, ఏమండి, పోలీసుడి కంటే గొప్పవాడు కదండి మన దేవుడు, ఎస్సీ కంటే గొప్పవాడు కదండి మన దేవుడు, ఏమండి, కానిస్టేబుల్ కంటే గొప్పవాడు కదండి మన దేవుడు. ఏమంటే వాళ్ళు శిక్షించన్న నిన్ను మరలా వదిలిపెడతారు. దేవుడైతే నిన్ను శిక్షించటం ప్రారంభిస్తే ఆత్మ చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుడు ఎవరి మధ్య ఉన్నాడు? ఇప్పుడు ఎవరి మధ్య ఉన్నాడు? ఏమండి, 2 దగ్గర ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు, మా మంచం మీద లేడనుకుంటావా? ఏమండి, హృదయం అనే ఈ దేహం అనే ఆలయంలో ఎవరున్నారు? వందనాలు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇదిగో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వేం చూస్తున్నావో, నువ్వు ఏం యాసాలు వేస్తున్నావో, నువ్వు ఎలాంటి సంగతులు వింటున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎలాంటి సన్నిధిలో ఉండి నువ్వు దేవునికి రహస్యమైనటువంటి వ్యభిచారం చేస్తున్నావు, అది దేవుడు ఆయనకి చెందును, ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. ఏమండి, మనిషి శిక్షింతే నువ్వెవడరా అని అడుగుతావు. దేవుడే శిక్షిస్తే ఇంకెవరన్నా అడుగుతారా? అడగరు. దేవుని బిడ్డలారా, ఏమండి, రహస్య పాపములు, ఏమండి, ఇదిగో ఆయనకి తెలియనంట రహస్యాలన్నీ. అయితే
ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇది ఎలా పోతుంది నాయన అంటే, ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి ఆ రహస్య పాపాలన్నీ వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళకి చెబుతున్నాడు. మోషే ఒక ఉన్నతమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి మాట ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్ర వాక్యాలు వినండి అయ్యా, యెహోవా ధర్మశాస్త్ర వాక్యాలు మీ హృదయాన్ని ఉంచుకోండి అయ్యా. యెహోవా ధర్మశాస్త్ర వాక్యాలు మీ హృదయంలో మీ తలంపుల్లో ఉంటే మీకు రహస్యమైన పాపాలు రహస్యాలు చేయటానికి మీకు అసలు తోవే ఉండదు. చదవమ్మా. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఏయో వినకండి, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మీ చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న వాక్యాలు అనుసరించండి. అనుసరించిన తర్వాత వదిలేకండి, మరలా నడుచుకోండి. మరలా బయలుపరుస్తాడట దేవుడు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మనవియు, ఎల్లప్పుడూ అవి మనవియు మన సంతతి వారివియు అగునని. ఎవరు అవుతాయటమ్మయ్యి? ఈ ధర్మశాస్త్ర వాక్యాలు ఎవరు అవుతాయట? మనవి, మన సంతవి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఇదిగో దేవుడు ఎన్నుకున్నటువంటి సంతతిలో నుండి వచ్చిన ధర్మశాస్త్రపు వాక్య సంగతులు అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడున్న వారి వరకు కూడా, మనకి, మన కుటుంబంలో, మన సంతతి వారికి కూడా ఈ ధర్మశాస్త్ర వాక్యాలు చెందుతాయి. అలా చెందితే ఆ వాక్యాలను మనం అనుసరించి ఒకవేళ నడుచుకుంటే రహస్య పాపాలు చెయ్యం. మనం చేస్తామా అండి? చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే, దేవుని బిడ్డలారా, రహస్య పాపాలు చేయడానికి ఒక ఊత ఉందండి. ఏది చెప్పమంటారా? జాగ్రత్త వినాలి. రహస్య పాపం చేయడానికి ఒక ఊత ఉంది. ఏటా ఊత? ఊత అంటే బలం. ఏంటా బలం అంటే, రహస్య పాపాలు చేసేవారు ఎలా ఉన్నారు అంటే, ఈరోజు ఇదిగో నేను చూస్తే లేదా, ఇదిగో ఆడు చూస్తున్నాడు కదా, ఏం చూస్తున్నాడు? ఉదాహరణకి నేనే అనుకుందామండి. నేను చూస్తున్నాను అనుకోండి, మా తమ్ముడు అనుకుంటున్నాడు, బుజ్జి మా అన్నీ చూస్తే లేదా. ఆడికి ఏ బలం దొరికింది? ఊత. ఏమండి, ఆడు చూస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నా తమ్ముడు చూస్తే లేదా, నేను చూస్తాను. ఏమండి, మా చిన్న ఎవరినైనా తిట్టాడు అనుకో, మా తమ్ముడు అంటున్నాడు, జేమ్స్ తమ్ముడు అంత పెద్దోడు ఆడే తిడితే నేను తిట్టినాకేముంది అని ఊత తీసుకుంటున్నారు. ఊతతో ఏం చెప్తున్నారంటే, రహస్య పాపాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి చెందుతారు? ఎవరికి చెందుతారు? దేవునికి. అంటే రహస్యముగా నువ్వు ఏది జరిగించినా, ఇదిగో చూసి జరిగించినా, బదులుగా తీసుకుని జరిగించినా, నువ్వు ఏది జరిగించినా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అడుగుతాడు, అడగడా? చెప్పాలి. అడుగుతాడు, అడగడా? అడుగుతాడు. ఎందుకంటే నీరునిచ్చింది ఆయన, గాలినిచ్చింది ఆయన, ఊపిరినిచ్చింది ఆయన, నీకు జీవాన్ని 6 అడుగుల ఎత్తు మనిషిని ఆకారాన్ని ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించకపోతే, రహస్యంగా పాపాలు చేసి మొండికెత్తి మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు అసలు వదలడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మంచి మాట చెప్పారు. చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 26వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 26వ వచనం చూద్దాం జాగ్రత్తగా. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది. జాగ్రత్త వినాలి. మనుషులకు భయపడకండి, లోకంలో ఉన్న వారికి భయపడకండి. ఇదిగో ఒకవేళ వాళ్ళకి భయపడి ఏదైనా చేయాలని రహస్య పాపాలు చేస్తే, అది చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కొండ మీద ప్రసంగంలో ఒక గొప్ప మాట మాట్లాడుతూ వచ్చినటువంటి మహనీయుడు ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చదవండి. కాబట్టి మీరు వారికి భయపడుకుడి, మరుగైనది ఏది. నువ్వే దాద్దామన్నా దాగదరా బిడ్డ. నువ్వు ఏది చూసింది నేను చూడలేదని నువ్వు కను మరిసి నువ్వు చిత్రహింసలు పట్టి నక్కాసాలు వేసిన ఇవి నావిరా అంటున్నాడు ఆయన. మరుగైనది ఏది?
బయలుపరచబడకపోదు, అది అసలు బయటికి రాకుండా పోదట. అది ఏమవుతుందమ్మా? చాలామంది ఏమనుకుంటారంటే అలా వెళ్ళిపోతూ ఏమండి ఆ ఎవరి చెట్టునన్నా జాంకాయ ఉందనుకో ఏం చేస్తారు? ఎవరో చూస్తారు అటు ఇటు చుట్టుకుని దింపేస్తాం. ఏంటి పండు మనకు అవసరం, తినకపోతే ఉండలేవు. అంటే అక్కడ ఎవరు చూడలేదు, నువ్వు తెంపేశావు. కానీ ఎవరు చూశారు? నీ పొరుగు వానిదేదియు, నీ పొరుగు వానిదేదియు ఎందులో ఉంది? ఇది ధర్మ శాస్త్రంలో ఉంది. అయితే అలాంటి ఆజ్ఞ ఉన్నప్పుడు ఎందుకు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడికి ఏమైపోయింది మనసు అండి? అప్పుడప్పుడు నిమ్మకాయలు ఉన్నాయండి, చెట్టు కాడికి వెళ్ళాం అనుకోండి, నిమ్మకాయలు అండి అది ముగ్గితే చాలేదు, ఎలాగ రాలుతుంది అది. కానీ రాలకముందు ఏం చేస్తాం? జాగ్రత్త వినాలి. ఏం చేస్తాం? పట్టుకుని తెప్పేస్తాం. ఈ లోగాళ్ళ బాధ ఎవరో చెట్టుగాలోళ్ళు. కానీ రహస్యము అన్నీ కూడా ఎవరికి చెందితే? దేవునికి. అంటే అక్కడ నువ్వు తెంపేసినప్పుడు ఎవరు చూడకుండా నువ్వు కొంగులో కట్టుకున్నా, లేకపోతే జోబులో పెట్టుకున్నా, లేక సంచిలో పెట్టుకున్నా, ఇదిగో నువ్వు ఇంటికి తెచ్చుకున్నా ఎవరు చూస్తలేదు అనుకుంటున్నావేమో. కానీ అది బయలుపరచబడక పోదు. ఆప్రల్ జాంకాయ నిమ్మకాయ తెలిసిపోతే మనం చేసే వేషాలు, నక్కలు, బూతులు, సెల్లలు, దేవుడిచ్చినటువంటి ఈ జీవితము దేవుడు చూడడా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా చూస్తారండి. రహస్యాలు ఎవరికి తెలియవు అనుకుని ఇదిగో మనం ఇష్టానుసారంగా ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్నప్పుడు ఏమండి ప్రతి దానికి దేవుడు లెక్క అప్పజొప్పుతాడు, అడుగుతాడు దేవుని బిడ్డలారా. నిజం. అందుకే కొన్ని చోట్ల నేను చాలా టైట్ అయిపోతుంటాను. ఆ రోజు తెంగరోళ్ళు అనుకుంటారు, మంగరోళ్ళు అనుకుంటారు, ఆడు ఎర్రోడు అనుకుంటారు, ఏమనుకున్నా పర్లేదు. దేవుని బిడ్డలారా, ఆయనకి తెలియనటువంటి రహస్యం అంటూ మరొకటేమీ లేదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు మనుషులకు లోకంలో ఉన్నవారికి భయపడి ఏదో చేయకండి, కానీ అసలైంది ఒకటి ఉందయ్యా, మీరు భయపడవలసిందేంటి? రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడక పోదు. చదవమ్మా. రహస్యమైనది ఏది తెలియబడకపోదు. ఎందుకంటే అది ఇవాళో రేపో ఎల్లుండో ఎప్పుడోకప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అంతకంటే ముందు ఎవరి వశం? దేవుని వశం. దేవుని కన్నుల ఎదుట దేవుని దగ్గర నీ నక్క జిత్తులేసాలు, మన నక్క జిత్తులేసాలు దేవుని దగ్గర కుదరవు. అయితే ఈనాడో రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు ఈ రహస్యం అనుకున్నారు, కానీ అది ఎప్పటికైనా వచ్చేస్తుంది. ఏమంటే టీవీలో వార్తలు చూస్తున్నాం కదండి. ఒక ఆమె ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా, నూతనంగా పెళ్లి చేసుకున్నారంట, చాలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నారంట భార్య భర్తలు. పెళ్లి చేసుకుని ఏమండి పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తలు ఇద్దరికీ ఒక చక్కటి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఒక సెల్ఫీలు తీసుకోవాలనుకున్నారు. ఏంటి? ఫోటోలు. ఏం తీసుకోవాలనుకున్నారు? సెల్ఫీలు తీసుకోవాలనుకున్నారు. మరి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? సేనుగొట్టుకా, పార్కుకా? వివరిస్తున్నానండి. సేనుగొట్టుకా, పార్కుకా, లేకపోతే మేడ మీదకా, పూల తోటకా, లేకపోతే కొబ్బరి తోటకా? వీళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలుసండి? గోదావరి గొట్టు మీద బ్రిడ్జి మీద నుంచి సెల్ఫీ తీసుకోవాలనుకున్నారట. ఎలాంటి ఆలోచన వచ్చింది? భార్య అన్నది ఏమండి, అందరూ అన్ని రకాల తీసుకుంటున్నారండి సెల్ఫీలు. మనం కొత్త వెరైటీగా ఉండాలి. మనం ఎవరో తీసుకోలేనటువంటి స్టేజ్లో తీసుకోవాలి. వెళ్దాం గోదావరి బ్రిడ్జి మీద, దాని మీద మీరు నుంచి ఉంది కానీ నేను సెల్ఫీ తీస్తాను. మరి భర్త భార్య మాట కాదనలేడు కదండి. అప్పుడే పెళ్ళి అయింది, అప్పటికే బెల్లంలా ఉంటుంది. ఎలా ఉంటుంది? బెల్లం. ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా ఎవరన్నా పట్టించుకోడు. అయితే అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆయన భర్త ఏం చేశాడంటే, ఇటు సెల్ఫీయే కదా అడిగింది, ఒక 25 లక్షలు అడగలేదు కదా, ఒక ₹1 కోటి అడగలేదు కదా, లేకపోతే ఆస్తి ఇమ్మలేదు కదా, చిన్ని స్మైల్. ఏంటి? సెల్ఫీ అని అడిగితే ఓ సదెంత పని రా అన్నాడట. చూసాం కదండి వార్తల్లో, యూట్యూబ్లో. ఏమండి వెళ్ళిన వెంటనే ఏం చేసింది? ఎవరు లేరు అక్కడ అనుకున్నది. చక్కగా ఏం చేసింది? తోసేసింది. అంతే అండి. అందులోకి తోసేసేసి కాలు జారి పడిపోడు, ఆయన కాలు జారి పడిపోడు అంటుంది. ఏమైపోయింది? కాలు జారి పడిపోడా?
తోసేసినోడు ఆడు కింద పడిపోయి చచ్చిపోయి గిలగిల్లాడుతున్నప్పుడు ఇంకా చచ్చిపోలేదు, కొట్టుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చూసి గబగబావా ఆయన్ని తాడేసి పట్టుకొని పైకి లాగిన తర్వాత ఆడు బ్రతుకున్నాడు కనుక రహస్యం బయటడింది. బ్రతికి లేకపోతే చెప్పాలి, ఇప్పుడు బ్రతికి లేకపోతే అదే మరి ఇప్పుడు దాకిన వాక్యం పప్పులో గాలేకండి. ఒకవేళ బ్రతికి లేకపోయినా కొద్ది రోజులకి మరలా అది ఇంట్రాగేషన్లో బయటికి వచ్చేస్తుంది. అప్పుడు రాకపోతుంది, రేపు ఎల్లుండో రావచ్చు, కానీ తర్వాత వచ్చేస్తుంది. కానీ అదృష్టవశత్తు ఆయన ఏం చేశాడు, ఆయన బ్రతికి బట్ట కట్టి పైకి వచ్చాడు. వచ్చిన తర్వాత అంటున్నాడు, యావే ఇంత బంగారంగా వేయించాను నిన్ను, నువ్వు ఎక్కడికంటే అక్కడికి అన్నాను, సెల్ఫీ గోదాట్లో అన్నావు, ఆ గోదాట్లో పడిపోతానని కూడా చూడకుండా నన్ను ఎందుకు తోసేసావు, నువ్వు నా మీద ఎందుకు యాక్సిడెంట్ అంటుందే, నేనేం తోయలేదండి, మీరే కాలు జారి పడిపోరని అబద్ధం ఆడుతుందండి. కానీ ఎంత రహస్యంగా ఆయన్ని చంపేయాలనుకుందో చూడండి. నిజం దేవుని బిడ్డలారా, ఏమండి చాలామంది ఇంకా కొన్ని వార్తల్లో ఏమండి కొంతమంది మరి లేడీస్ని చంపేసేసి కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నారు. కుక్కర్లో ఉడకబెడితే ఇంకెవరికి తెలదని, మాంసం ముక్క కూడా దొరకదని. అండి కొన్ని దేశాల్లోనట ఒక ఆయన్ని ఏం చేసిందంటే ఒక ఆవిడ శుభ్రంగా పీక నరికేసి కత్తి పెట్టించుకుని ఏమండి నరికేసి వాళ్ళున్న ఇంట్లోనే కప్పెడేసేసి టైల్స్ వేసేసిందండి. దానిలోని ఏం చేసింది, నిజం ఇలాంటివి చదువుతున్నా భయం వేస్తూ ఉంటుంది నాకు. ఏ రహస్యమైన పాపాలు రాలయ్యి ఎవరికి తెల, ఏమండి ఆవిడ ఉన్న గదిలోనే టైల్స్ వేసేసిందంట కప్పెడేసి, ఇంకెవరికి తెలుస్తుంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కువ గనక ఏమండి కుక్కల ద్వారా వాళ్ళ మాటల ద్వారా ఏమండి కొన్ని ఆధారాల ద్వారా మొత్తానికి టైల్స్ ఎంత పొడిసెత్తే లోపల ఏముంది అండ్ ఇంట్లోనే కప్పెడెత్తే ఇంకెక్కడ తెలుస్తుందండి బాబు. అంటే రహస్యమైన పాపాలు ఇదిగో బయట ఉన్నవారు కూడా ఎలాగైతే పట్టుకుంటున్నారో దేవుడు కూడా మన పాపాలు పట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, పట్టుకోడా ఏమండి, పట్టుకుంటలేదు మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేద్దామంటే ఆ రహస్యమైనటువంటి ఆ రహస్యాలన్నీ ఎవరికి చెందినవి, యెహోవాకు చెందాయి. యెహోవాయి, ఎందుకంటే ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. ఇప్పుడు జాగ్రత్త ఏదైనా చెయ్యాలంటే దడ రావాలి, ఇప్పుడు భయం రావాలి. అవును, ఎంతో మేధస్సుగా తెలివితేటలుగా వెళ్ళిపోతే ఇదిగో నేను ఎవరికి తెలను అనుకుంటున్నావేమో, రహస్యాలన్నీ ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ప్రభువారు అంటున్నారు, రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు, ఎప్పటికైనా అది బయటికి వచ్చేస్తుంది. అది రావటమే తరుణం, వచ్చిన తర్వాత శిక్షించటమే దేవుని అవకాశం. ఇంకా మంచి మాట చూడండి, ఇంకా అలా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైనటువంటి మాట, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము, భక్తుడు దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్త వినాలి. ఎవరికి తెలుసు, యేసుప్రభువు వారు ఏమన్నారు, రహస్యమైనది బయలుపరచబడక పోదు, అది ఎప్పటికైనా తెలిసిపోతుంది. ఇదే మాట మరలా భక్తుడు దావీదు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా తెలియబడుతుంది ప్రభువా దేవుడా అని మరలా మనం అడిగితే మరలా దావీదు గారి నోట నుండి చెప్తున్నాడు దేవుడు, హృదయ రహస్యములు. ఇప్పుడు దేవుడికి ఏ రహస్యాలు తెలుసు, హృదయములో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో, ఏదైతే రహస్యంగా చేస్తున్నావో అది ఎవరికి తెలుసట, ఎరిగిన దేవుడు అంటే ఆయనకి తెలిసిన దేవుడు ఆ సంగతిని పరిశోధించకుండా వదలడండి బాబు. ఆయన అడుగుతాడు, పరిశోధిస్తాడు, నిన్ను లెక్క అడుగుతాడు. చాలా 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 జీవితాలు పడిపోవడానికి గల కారణం రహస్యంగా నేను చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ఈరోజు మనిషి అలా అనుకునే ఇదిగో రహస్యం అంటే నా మధ్య కుమిలిపోతా, నా మధ్య ఉండిపోతా అనుకుంటున్నావు. కానీ దేవుని చెంతకు వస్తుందన్న సంగతి నీకు అర్థమైతే దడదడలాడాలి గుండు. హృదయ రహస్యాలే తెలుసు అంటే ఆయనకి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రహస్యం చేస్తే ఆయనకి తెలుసు అనుకున్నాను. ఇప్పటి వరకు ఏమనుకున్నాం మనం, జాగ్రత్త వినాలి.
రహస్యమనే ఆ పాప పని చేస్తే ఆయనకి తెలుసు అనుకున్నాం. ఈయనేమంటున్నాడు, అసలు చెయ్యకు ముందే హృదయంలో ఉండే రహస్యమే ఆయనకి తెలుసంట. ఏమండి, చెయ్యకు ముందే ఆయనకి తెలిసిపోయే దేవుడి దగ్గర ఉన్న మనము, అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము ఈ రహస్యమనే పాపాలు, రహస్యమనేటటువంటి ఈ కుతంత్రాలు, రహస్యమైనటువంటి ఈ అలవాట్లు మనం మానుకోకపోతే ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యాలను బట్టి దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీ హృదయంలోనే పట్టుకోగలడు, నువ్వు చేసిన తర్వాత పట్టుకోగలడు, నువ్వు చచ్చిన తర్వాత పీ కట్టుకోగలడు. అప్పుడు అడుగుతాడు, ఇదిగో ఏం చేసావంటే, ఇదిగో ఎవరు చూడలేదనుకుంటున్నావా, నాకు తెలుసు అంటున్నాడు దేవుని బిడ్డలారా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని, ఏ సంగతి, రహస్యం చేయబోయే సంగతి, నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో ఆ సంగతి, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటున్నావో ఆ సంగతి, నువ్వు చేసి కప్పి పెట్టావో ఆ సంగతి, ఇదిగో ఆయన పరిశోధించకుండా ఉండడండి. నేను పరిశోధించకపోవచ్చు, మన ఇంటివారు పరిశోధించకపోవచ్చు, ఇదిగో లోకంలో ఉన్నవారు పరిశోధించకపోవచ్చు, కానీ ఎవరు పరిశోధిస్తారో దేవుడు పరిశోధించక మానడు. ఎందుకంటే ఆయనకి తన మన భేదం లేదు. దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా ఆయన పరిశోధించటం మొదలు పెడతాడు. ఎందుకు పరిశోధిస్తాడు అంటే, నడినెత్తు మొదలుకొని, ఎంట్రుకు మొదలుకొని, అరికాలు పాదం వరకు కలిగించింది ఎవరు? ఆయన. ఆయనకుంది హక్కు, ఆయనకుంది ఆధారం, ఆయనకుంది లెక్క. అయితే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన పరిశోధించకుండా మాండం. ఇప్పుడు చెప్పండి, రహస్యం చేసి దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడా? రహస్యం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మనుషుల్ని పరిశోధిస్తున్నావా? బాగా అర్థం చేసుకోవాలి, మంచి పాయింట్ ఇది. రహస్యమైన పాపాలు చేసి దేవుణ్ణి పరిశోధిస్తున్నామా? రహస్యమైన పాపం చేసి దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడా? ఎవరిని పరిశోధిస్తున్నాడు? దేవుడే మనల్ని పరిశోధిస్తున్నాడు. కానీ రహస్యమైన పాపాలు చేసి దేవుని సన్నిధికి వచ్చి ఎవరిని పరిశోధిస్తున్నాం? మనం మనుషుల్ని, దేవుణ్ణి పరిశోధిస్తున్నాం. అయితే అలాంటి పరిశోధన నీకంటే ముందు నాకుందరా నాయన అంటున్నాడు దేవుడు. నాకుందే, ఎందుకంటే సర్వ సృష్టిని కలిగించిన దేవాతి దేవుణ్ణి నేనే. నా కంటికి కనబడింది సృష్టి ఏది లేదు. అక్కడ అంటున్నాడండి దావీదు గారు, ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. బాధపడుతున్నాడు ఆయన. కిందకి చదవండి. ఆ సంగతి పరిశోధింపక నేను మానునా, ఏదైనా వదులుతాను తప్ప వదలను అంటున్నాడు దేవుడు. అందుకే అది బయలుపరచబడకుండా పోతలేదు, ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుంది అది. ఏమండి, ఎప్పటికైనా వచ్చేస్తుంది అది. ఆ సంగతి నేను బయలుపరచబడక మానునా, నిన్ను బట్టి దేవుణ్ణైన నేను నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడుతున్నాము, చచ్చిపోతున్నాము, భయపడుతున్నాం. ఇంతగా మమ్మల్ని నువ్వు ఒక్క సిసి కెమెరాలా లుక్ వేసావు అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు? దినమెల్లా వధింపబడుతున్నారు, బాధపడుతున్నారట. ఇంకా కడక వరకు చదవమ్మా. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. చాలండి. దేనికి సిద్ధపడ్డారు వీళ్ళు? వధకు. ఏ వధకు? దేవుని ఉన్నతమైనటువంటి ఉగ్రతకు, ఆ వధకు సిద్ధమై ఉన్నాం. రహస్యమైన పాపాలు కానీ మేము చేస్తే. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం, చాలా వేదనతో దినమెల్లా. ఎందుకంటే మా మీద ఒక నిఘా వేసావు ప్రభు అంటున్నాడు దావీదు. ఇంకా కిందకి చదవమ్మా. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మల్ని విడనాడకయ్యా బాబు. ఎందుకంటే మా రహస్య పాపాలు మాకు తెలియాలి అంటే నువ్వు మమ్మల్ని విడవకో, అసలు విడనాడకో. ఏమండి, ఒకవేళ ఆయనే కానీ విడనాడితే మన రహస్యమైనటువంటి పాపాలు ఇంకెవ్వరికీ తెలియవని, ఇంకా బీభత్సంగా పిచ్చికి నన్నెత్తికెక్కేస్తావరని ఆయన అంటున్నాడు. దేవా మమ్మల్ని విడవకయ్యా. అండ్ ఎవరన్నా దేవుణ్ణి ఎడవద్దంటారా?
దేవుడైతే పాపాలన్నీ పరిశోధిస్తాడండి. దేవుడా నువ్వు కాసేపు పక్కనుండు, నా పని నేను చేసుకుని వస్తానంటున్నాడు మనిషి ఈరోజు. ఏమంటున్నారు? దేవుడా కాసేపు నువ్వు పక్కన ఉండు, నా పని కానించుకుని వస్తానంటున్నారు. కానీ దేవుడే దినం ఎలా ఉండాలని ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? దావీదు గారు అడుగుతున్నారు, దేవుని బిడ్డలారా. ఎందుకంటే 9వ వచనం చూడండి. 9వ వచనం, 90వ అధ్యాయము 9వ వచనం, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనం కానీ చదువుదాం. మరలా ఆయన విడవకు దేవా, మమ్మల్ని విడవకు తండ్రి అని దావీదు అంటాం గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆయనకి అర్థమైంది మా దోషములు. జాగ్రత్తగా వినాలి. ఏ దోషాలు? మా రహస్య పాపాలు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఎవరు ఎదుట ఉన్నాయి? ఎవరు ఎదుట ఉన్నాయి? అయ్య బాబోయ్. మరి దేవుని ఎదుట ఉన్నప్పుడు మన మాట, మన మంతి, మన చూపు, మన జీవితం, మన నడక, మన పడక ఎలా ఉండాలి చెప్పండి? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ తండ్రిని మోసం చేయొచ్చా? నీ తల్లిని మోసం చేయొచ్చా? నీ ఊరిని మోసం చేయొచ్చా? నీ దేవుణ్ణి మోసం చేస్తావా? ఎవరు ఎదుటున్నాయంటున్నాడు? అమ్మ ఏమండి, ఇన్ని మాటలు చదువుతారు కానండి మనుషులు అస్సలు మారండి. బెల్లం కొట్టిన రాయ ఎవరో, బెల్లం కొట్టిన రాయ కదలదో మెదలదో. ఎన్ని మంచి మాటలు దేవుడు రాయించిన దేవుని బిడ్డలారా, మనిషి హృదయానికి అర్థం కావటం లేదు. చదవండి మరలా 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుటను ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఎక్కడ కనబడుతున్నాయి? ఎక్కడ కనబడుతున్నాయి? వందనాలు. జ్వరంతో వచ్చిన జ్వరంగా ఉందా లేదని ఎలా గుర్తించవచ్చు మనం? ఎలా గుర్తించవచ్చండి? చెయ్యట్టుకుని వేడిగా ఉందా, నీరసంగా ఉన్నాడా, ముఖం చూసి గుర్తించవచ్చు. ఇప్పుడు రహస్య పాపాలు చేసిన వాడిని ముఖకాంతిలో దేవుడు ఎలా గుర్తిస్తున్నాడు? ఎలా గుర్తిస్తున్నాడు? ఆయన స్టైల్ వేరు, ఆయన ఇంట్రాగేషన్ వేరు. ఆయన ముఖకాంతి మన ముఖములో చూడగానే మన రహస్య పాపాలన్నీ తెలిసిపోతాయి. అప్పుడప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ చేసినప్పుడు అండి, పోలీసులు అంటారు, ఒరే నువ్వు ఆ బ్యాగ్ తీసావా అని అడిగితే ముందంటాడు, లేదు 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 తీయలేదండి అంటాడు ముందు. ఒరే ఆ బ్యాగ్ తీసావా అనగానే లేదండి అగో మా అమ్మ ఇచ్చిందండి అంటాడు. మళ్ళా కాసేపటికి గురే నువ్వు చెప్పరా నిజంగా నేను ఏం చేయను వదిలేస్తాం, ఆ బ్యాగ్ తీసావా అంటే లేదు లేదు లేదండి మా చిన్నాన్న మా అమ్మకి ఇస్తే మా అమ్మ మళ్ళీ నాకు ఇస్తే అప్పుడు తీసానండి. ఇప్పుడు ఏది నమ్ముతాము? మొత్తం మీద తీసావని నమ్ముతాం. ఆ మాటల్లోనే రహస్య పాపం బయటికి వచ్చేసింది. మొదట ఒకటి చెప్పాడు, తర్వాత రెండో చెప్పాడు, మూడో దత్తులోడికి ఏమైపోయింది? చాలామంది ఏంటంటే అండి, కొంతమంది నమ్మించడానికి వెనక స్టోరీ అల్లుతారు. ఏం చేయడానికి? అది నిజమని చెప్పడానికి. అప్పుడప్పుడు అంటాం లొడ 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 ఊగుతున్నవాడురా అంటాం మనం. కానీ లొడ లొడ ఊగడం కాదు, పక్క జాబితాలో నమ్మించడానికి అది ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్న వారు మనకు అర్థమైపోతారు. అప్పుడేంటి, అమ్మో వీళ్ళు ఏదో పాపం చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఆయన ముఖకాంతిలో ఎవరి పాపాలు కనబడుతున్నాయి? మనమంటే మళ్ళీ బాధపడతారేమో, మనిషి పాపాలు కనబడుతున్నాయి. అందులో నేనున్నాను. ఇంక అందులో ఏమండి, మనిషి పాపాలు కనబడుతున్నాయంట. పాపాలు ఒప్పుకోండిరా బాబు నా దగ్గర రండి అంటే రహస్య పాపాలు చేసి ఆయన ముందు ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చదవమ్మా కిందకి, ముగించేస్తాను, ఇక అయిపోయింది. నీ ఉగ్రతను ఏమంటున్నాడు ఆయన? నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవి. అయితే అలా కనబడుతున్నప్పుడు ఏం చేస్తావు తండ్రి అని అడిగితే, నీ ఉగ్రత ఉంది నాయన, నీ ఉగ్రత భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. ఏం చేస్తున్నాడటండి ఈయన? ఉగ్రత ఉందని తెలుసట, దినాలన్నీ గడుపుతున్నాడట. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు? రహస్య పాపాలు దావీదు అంతలే. కానీ ముఖకాంతిలో కనబడుతున్నాయని ఒప్పుకుంటున్నాడు.
కానీ ఉగ్రతందు దేవుని యందు అగ్నిగుండంలో కాలిపోతాడన్న సంగతి తెలిసినా సరే దినాలన్నీ ఎలా గడుపుతున్నాడు? చాలా శ్రద్ధగా గడుపుతున్నాడు దేవుని బిడ్డలారా. కిందకి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం అంతయు జరుపుకుందాము. చాలండి. నిట్టూర్పులు విడిచినట్టు. ఎప్పుడు నిట్టూర్పు వస్తుంది? ఎప్పుడు ఏడుపు వస్తుంది? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నీ ముఖకాంతిలో రహస్య పాపాలు కనబడినప్పుడు నువ్వు నిట్టూర్పు విడుస్తావు. ఇదిగో అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తావు నువ్వు? ఇదిగో నువ్వు జీవితకాలం అంతా ఏం చేస్తావు అంటే కాలిపోతానే జరుపుకుంటావు. ఎందుకంటే నీ పాపాలు తెలిసే ఒక ఉన్నతమైనటువంటి రహస్యాన్ని ఎరిగే దేవుడే. అలా జరుపుకుంటావు, అలాగ బాధింతావు, అలాగే ఉండిపోతావు. దేవా అంటున్నాడు దేవుని బిడ్డలారా, అలా ముఖకాంతిలో ఉన్న పాపాలను పట్టుకునే దేవుడు, ఆయనకి రహస్యమైనది ఏది తెలియకుండా ఉండదు. కాబట్టి ఆ రహస్యం అనేది ఏది తాగదు కనుక నువ్వేది దాస్తున్నావో, ఏ యాసం వేస్తున్నావో, ఏ నాటకం ఆడుతున్నావో, దేవుని సన్నిధికి వచ్చి ఎలా జీవిస్తున్నావో ప్రతి అణువు దేవుడికి తెలుసు. తెలిసిన తర్వాత నీకేముంది? ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత తప్పించుకోవడానికి నీకేముంది? ఆయన ధర్మశాస్త్ర గ్రంథము వాక్యం ఉంది. అది వినాలి, నడుచుకోవాలి, పాటించాలి. అది మనకు, మన పిల్లలు తరాలకి ఉపయోగం. అంటే రహస్యముఖ పాపాలు, రహస్యాలు దేవునికి తెలుసన్న జాగ్రత్త మనకు అర్థమైతే మరలా ఎప్పుడు పాపం చేయడానికి భయం పుట్టాలి. ఇప్పుడు పుడుతుందా? నేను చెప్పిన మాటలు కాదు, దేవుడే మాట్లాడాడు. ఒకవేళ మరలా చేస్తే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు ఒకరోజు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి అప్పుడు నువ్వు శిక్షలోనికి వెళ్తావా లేక నిత్య జీవంలోనికి వెళ్తావా? నిన్ను నీవే నిర్ణయించుకో. కాబట్టి బ్రతికిచ్చిన కాలమంతా దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు దేవునికి న్యాయవంతుడుగా, యథార్థవంతురాలుగా దేవుని సన్నిధిలో బ్రతికి కన్ను మూస్తే మహాలోకానికి మనం చేరతాం. కాబట్టి అట్టి వారిగా మనం ఉండాలి అని ఎన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడిన దేవాతి దేవుడు. మనకి ఎవరు తెలియదు అనుకుని మన ఇష్టానుసారంగా దయచేసి బ్రతకొద్దు. దేవుడికి రహస్యాలన్నీ తెలుసు గనక జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని వైపుకు కట్టుకుందాం. ఈ మాటలు మీ పిల్లలు మీలో, మన హృదయాల్లో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన, ఘనమైన, ఉన్నతమైన నామమునకు ఎనలేని స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఇంతవరకు చక్కటి మాటలు తండ్రి, రహస్యములు మా పాపములు తండ్రి ఎవరికి తెలియవనుకుని జీవిస్తున్న మా అమాయకత్వ జీవితానికి నీ లేఖన గ్రంథములో తండ్రి నీ వశమని అయ్యా, ఈ రహస్య పాపములు మా ముఖ కాంతిలో, నీ యొక్క ఉన్నతమైనటువంటి ముఖ కాంతిలో కనబడుచున్నవని అయ్యా మీరు తెలియపరిచారు తండ్రి. అయ్యా, రహస్య పాపాలను చేయకుండా జాగ్రత్త పడడానికి ఒక ఉగ్రత ఉందని నాయన మీరు మాకు చెప్పారు తండ్రి. నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం వింటూ నీ సన్నిధిలో మేము మసులుకుంటూ నాయన చెయ్యకూడనటువంటి పనులు, నాయన రహస్య పాపాలు మేము చేస్తే అయ్యా మాకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు తండ్రి. అయ్యా మీరే నడిపించండి. ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి. మైకి శబ్దం ద్వారా వింటున్న ఆయా ప్రాంతాలలో ఉన్న బిడ్డల హృదయాలు తాకండి తండ్రి. అయ్యా మీ ఉన్నతమైనటువంటి రాజ్య వారసులుగా నిలవబెట్టమని, సహాయాన్ని అనుగ్రహించమని, మీరే తోడుంచి నడిపించమని అయ్యా, ఇక నుంచి మేము మా జీవితాన్ని మలుచుకుంటూ మా జీవితాన్ని నీ కొరకు నాయన అంకితం చేస్తూ అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చే ఒక ఉన్నతమైనటువంటి సాధనంగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఈ మాటల ద్వారా బలపరచమని వేడుకుంటూ సమస్తానికి మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి చిన్న అల్పాహారం ఉందటండి, తీసుకుని వెళ్దురు. కానీ ఎక్కడి వారు అక్కడే దయచేసి కూర్చోండి.